జస్ట్ 10 మినిట్స్‌లో చాలా ఈజీగా, చాలా సింపుల్‌గా చేసుకునే ఉసిరికాయ రోటి పచ్చడి ఇప్పుడు ఎలా చేయాలో తెలుసుకుందాం. కొన్ని ఎండుమిరపకాయలను వేయించి పక్కన పెట్టుకొని, ఉసిరికాయని చక్కగా ముక్కలుగా కట్ చేసుకొని, వాటిని కూడా ఆయిల్‌లో లైట్‌గా వేయించాలండి. దోరగా వేయించుకుంటే సరిపోతుంది. ఉసిరికాయల గింజలు తీసేసి నీట్‌గా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని వాటిని దోరగా వేయించి మిక్సీ జార్లో ఎండుమిరపకాయలు, ఉసిరికాయ ముక్కలు వేసుకోవాలండి. వేసుకొని దానికి తగినంత ఉప్పు వేయాలి. ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ గ్రైండ్ చేసుకున్న పచ్చడిని తాలింపులో వేసుకోవాలండి. తాలింపులో వేసుకొని కొంచెం ఆయిల్ ఎక్కువే వేసుకోవాలి. ఆయిల్ ఎక్కువ వేసుకొని తాలింపులో వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి. పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు. చాలా హెల్తీ కూడా. ఒకసారి ట్రై చేయండి.